మైట్ హౌస్ సూపర్ హీరో కథ. విక్రమ్ మైట్ హౌస్ సూపర్ హీరో. పగలు సాధారణ యువకుడు. రాత్రివేళ మైట్ హౌస్ శక్తిని వాడుకునే సూపర్ హీరో. శక్తులు గోడలపై ఎక్కటము, ఇనుపులాగా గట్టిగా మారటము, మనసు చదవటము, వ్యక్తిత్వం, ధైర్యం, తెలివి, కొంచెం సరదాగా జోకులు వేస్తుంటాడు. మైట్ హౌస్ జీవంతో ఉన్న ఇల్లు. పాతదిగా కనిపించే రహస్య శక్తులున్న భవనం. గోడలు, కిటికీలు, తలుపులు కదిలి శత్రువులపై దాడి చేస్తాయి. ప్రజలకు భయం కలిగించేలా కనిపిస్తుంది కానీ నిజానికి రక్షకుడు ఈ హౌస్. డార్క్ మాస్టర్ విలన్. మాయా మంత్రం వాడే దుష్టుడు. లక్ష్యం మైట్ హౌస్లో దాచిన బంగారాన్ని దొంగిలించడం. స్వభావము అహంకారం, దురాశ, తెలివితేటలు కొంచెం ఎక్కువ. డార్క్ మాస్టర్ సంపద దోచుకోవాలనే శక్తి కలిగి ఉన్నాడు. మాయా యంత్రం ఇల్లు ధ్వంసం చేసి బంగారం బయటికి లాగలదు. విద్యుత్ షాకులు, లేజర్ కిరణాలు విసిరే శక్తి ఉంది. డార్క్ మాస్టర్ కి సహాయకుడు లాంటి ఈ పాత్ర. విక్రమ్ వెంటనే గోడల మీద జంప్ చేసి యంత్రాన్ని మీద దాడి చేశాడు. గోడలు కదిలి డార్క్ మాస్టర్ ని బంధించాయి. కిటికీలు మూతబడి అతని యంత్రాన్ని నలిపేశాయి. ఊరి ప్రజలు మొదట మైట్ హౌస్ కి భయపడేవారు. చివరికి విక్రమ్ హీరో అని తెలుసుకొని గర్వపడేవారు. ఆ రోజు నుంచి మైట్ హౌస్ ఒక భయంకరమైన ఇల్లు కాదు, ఒక రక్షకుడి ఆలయం అయింది. ప్రజలు భయపడకుండా మన సూపర్ హీరో ఇంటి నియమించేవారు. విక్రమ్ మాత్రం ఎప్పుడు సాధారణ యువకుడిలాగా ఉండి రాత్రి వేళలో మాత్రమే తన మైట్ హౌస్ తో కలిసి ఊరిని రక్షించడం కొనసాగించాడు. చిన్నపిల్లలు మైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి సరదాగా జాలిపడే సరదా పాత్రలు. చివరకు సూపర్ హీరోని చూసి